హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరు ముందుగా పొందవచ్చు. ఫ్రెండ్స్ మీరు తమ్నైల్లో చూసుంటారు సికింద్రాబాద్ టు వెలంకిని స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ఫుల్ జర్నీ అని. సో ఈరోజైతే నేను అదే చేయబోతున్నాను అనమాట. సికింద్రాబాద్ నుంచి వెలంకినికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే స్పెషల్ ట్రైన్ అయితే ఒకటి వేశారనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 07125. దీనికి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ నుంచి వెలంకినికి. సో అట్లా వెలంకినికి అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే వేశారనమాట. సో ఆ ట్రైన్ ఫుల్ జర్నీ అయితే నేను చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి యాక్చువల్గా అంటే మార్నింగ్ 8:30కి సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అట్లా వెలంకినికి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి టోటల్ 3 స్టేట్స్ అయితే క్రాస్ చేస్తుంది అనమాట. తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి ఆంధ్రా నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతుంది. కొంచెం పుదుచ్చేరి కూడా టచ్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి టోటల్ ఈ ట్రైన్ రూట్ అనమాట. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ అఫీషియల్ స్టాప్ నల్గొండకి అయితే రీచ్ అయ్యాం. ప్రజెంట్ ట్రైన్ వచ్చేసరికి 8:25కి బయలుదేరాలి సికింద్రాబాద్లో అని చెప్పాను కదా. కాకపోతే అక్కడికి రావటమే 10కి అట్లా వచ్చింది. సో 10:30కి అయితే అక్కడ నుంచి బయలుదేరింది అనమాట. 2 అవర్స్ డిలేతో అయితే నడుస్తుంది. సో ఈ 2 అవర్స్ డిలేని మధ్యలో ఎక్కడైనా కవర్ చేస్తారంటే చూద్దాం. ప్రజెంట్ అయితే నల్గొండ స్టేషన్లో అయితే వర్క్ అంతా జరుగుతుంది. సో స్టేషన్లన్నీ కూడా రెనోవేషన్ అయితే జరుగుతున్నాయి, రైల్వే స్టేషన్లన్నీ. సో అందులో భాగంగానే నల్గొండ స్టేషన్లో కూడా వర్క్ అయితే జరుగుతుంది. నల్గొండ తర్వాత సెకండ్ అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి మిర్యాలగూడ. సో మిర్యాలగూడ అయితే మనం రీచ్ అయిపోయాం. సో ఇవన్నీ కూడా కొన్ని స్టాప్స్లో ఆగుతుంది. మిర్యాలగూడ తర్వాత ఇంకా నెక్స్ట్ నడికుడి జంక్షన్, తర్వాత గుంటూరు, తర్వాత తెనాలి. సో అట్లా కొన్ని స్టాప్స్ అయితే ఆగుతుంది. సో అవన్నీ నేను కవర్ చేస్తాను డే టైంలో వరకు. మిర్యాలగూడ దాటినాకైతే మనకి కృష్ణా రివర్ అయితే వస్తుంది, కృష్ణా రివర్ బ్రిడ్జి. సో ఏపీ తెలంగాణని డివైడ్ చేసేది కృష్ణా రివర్. ఎందుకంటే ఏపీ తెలంగాణ సగం డివైడింగ్ అంతా ఈ కృష్ణా రివర్ మధ్యలో గుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ పైన కురుస్తున్న వర్షాలకి కృష్ణా రివర్ అయితే ఫుల్గా ఉంది. ఈ కృష్ణా నదికి 2 సైడ్స్ వచ్చేసరికి మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. సో సిమెంట్ ఫ్యాక్టరీలకి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి ఈ కృష్ణా నది పక్కన అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మాచర్ల వైపు వెళ్ళే ట్రాక్ అనమాట. సో అఫీషియల్గా మనం అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం. ఇది వచ్చేసరికి మనకి పల్నాడు జిల్లా కిందకు వస్తుంది అనమాట. పల్నాడు జిల్లాలోని మాచర్ల వైపు వెళ్ళే అది ట్రాక్ అనమాట. సో ఈ 2 ట్రాక్లు ఎక్కడైతే కలుస్తాయో ఇది వచ్చేసరికి మనకి నడికుడి జంక్షన్, నడికుడి రైల్వే స్టేషన్ అనమాట. సో ఇప్పుడైతే మనం నడికుడి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఈ నడికుడి జంక్షన్ గురించి అయితే మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు ఒక మేజర్ రైల్వే ప్రాజెక్ట్ అయితే కూడా మనకి సిద్ధమవుతుంది నడికుడి జంక్షన్ నుంచి శ్రీకాళహస్తికి. సో ఇక్కడ కొంచెం చెన్నైకి వెళ్ళే రూట్ కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్. నెక్స్ట్ మాచర్ల తర్వాత మన పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి వన్ ఆఫ్ ది పెద్ద సిటీ అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ సత్తెనపల్లి రీచ్ అయ్యాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాలి. ఇంపార్టెంట్ విషయాలు అంటే ఏం లేదు, హైదరాబాద్ టు గుంటూరు వచ్చేసరికి ప్రజెంట్ అయితే సింగిల్ ట్రాక్ అనమాట. డబుల్ ట్రాక్ వర్కింగ్ అయితే జరుగుతుంది, డబులింగ్ వర్క్ అయితే జరుగుతుంది. 100% ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయింది అనమాట. కాకపోతే ఇంకా డబుల్ ట్రాక్ అయితే వర్క్ జరుగుతూ ఉంది. సో ఆ వర్క్ కనుక కంప్లీట్ అయిపోతే మనకి ఇంకా కొంచెం టైం అయితే రెడ్యూస్ అవుతుంది అనమాట గుంటూరు రీచ్ అవ్వడానికి. గుంటూరులో 20 నిమిషాలు బ్రేక్ తర్వాత గుంటూరు నుంచి అయితే బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనది తెనాలి అనమాట, తెనాలి జంక్షన్. ఇది గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్
నెక్స్ట్ స్టాప్. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి విజయవాడ వైపు వెళ్ళే ట్రాక్ అనమాట. సో ఇప్పుడు మనం గుంటూరు నుంచి వస్తున్నాం, ఇటు సైడ్ విజయవాడ వైపు వెళ్ళే ట్రాక్. కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్కి రేపల్ల వైపు వెళ్ళే ట్రాక్ వెళ్తుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై వైపు వెళ్ళే ట్రాక్. సో 4 ట్రాక్లు కలుస్తున్నాయి కాబట్టి ఇది గుంటూరు, ఇది తెనాలి జంక్షన్ అనమాట. సో వీటన్నిటి గురించి, జంక్షన్, టెర్మినల్, వీటన్నిటి గురించి అయితే ఒక నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ తెనాలి జంక్షన్లోకి అయితే ఇప్పుడు మనం రీచ్ అవ్వబోతున్నాం. ఇప్పటివరకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు అయితే మనం సింగిల్ ట్రాక్లో వచ్చాం. గుంటూరు నుంచి ఇక్కడ నుంచి అయితే మనకి డబుల్ ట్రాక్ అనమాట. సో ఇప్పుడు నుంచి అయితే మనకి ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లైక్ వేరే ట్రైన్ వస్తాయి రాగాలి క్రాసింగ్ అవన్నీ అయితే ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోతూనే ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోవచ్చు, ఇక డైరెక్ట్గా తెనాలి నుంచి అయితే ఇక మనకి ఎటువంటి నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. తెనాలి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి బాపట్ల అనమాట. యాక్చువల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాని 3 పార్ట్లుగా చేసినప్పుడు ఒకటి పల్నాడు, ఒకటి బాపట్ల, ఒకటి గుంటూరు. ఇప్పుడు బాపట్ల వచ్చేసరికి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కూడా అయింది. సో బాపట్ల డిస్టిక్ హెడ్ క్వార్టర్ అవ్వటం వల్ల కొంచెం బాపట్ల రైల్వే స్టేషన్ కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఇది బాపట్ల డిస్టిక్ అయితే మనం రీచ్ అయిపోయాం బాపట్ల స్టేషన్కి. మీరు ఆంధ్రాలో సూర్యలంక బీచ్కి కనుక వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచే మనకు దగ్గర అనమాట. బాపట్ల రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోస్, బస్సెస్ అయితే ఉంటాయి. సూర్యలంక బీచ్కి వెళ్తానికి అయితే ఆటోలు, బస్సులు ఉంటాయి. అదేవిధంగా హరిత బీచ్ రిసార్ట్స్ కూడా అయితే ఉంటాయి ఏపీ టిడ్కో వాళ్ళవి. నెక్స్ట్ బాపట్ల తర్వాత మనం వచ్చేసాం చీరాల రైల్వే స్టేషన్కి. చూడొచ్చు, ఇది చీరాల రైల్వే స్టేషన్. ఆంధ్ర ఉద్యమం, అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో చీరాల పేరాల ఉద్యమం వచ్చేసరికి మనకి మంచి పేరున్నటువంటి ఉద్యమం అనమాట. అట్లాంటి చీరాల రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాం. ఇక్కడ కూడా అయితే ఒక బీచ్ ఉంది, ఓడరేవు అంటారు దాన్ని. సో అక్కడ కూడా అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చీరాల రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మనం ఆటో తీసుకోవచ్చు. అరౌండ్ 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ బీచ్. చీరాల తర్వాత మనం అయితే వచ్చేసాం ఒంగోలు రైల్వే స్టేషన్కి. ఇక్కడికి వచ్చేసరికి మనకైతే నైట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను మ్యాక్సిమం వీడియోస్ అయితే ఇంకా తీయలేకపోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఒంగోలు స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు పని జరుగుతుంది అనమాట. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా వర్క్ అయితే జరుగుతుంది, డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఒంగోలు చూడండి, ఒంగోలు రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా అయితే బీచ్ ఉంది మనకి. నెల్లూరు రైల్వే స్టేషన్ తర్వాత అయితే ఇంకా నేను పడుకొని పోయాను అనమాట. నెల్లూరు రైల్వే స్టేషన్ తర్వాత పడుకొని పోయినాక ఇంకా మార్నింగ్ లేచేసరికి 7 అట్లా అయింది. సో లేచేసరికి మనం అయితే తమిళనాడులో ఉన్నాము. నెల్లూరు తర్వాత గూడూరు, గూడూరు తర్వాత రేణిగుంట, శ్రీకాళహస్తి, అవి అయితే మనం మిస్ చేసేసారు స్టేషన్లు. సో ఇప్పుడైతే మనం తమిళనాడులో ఉన్నాం. తమిళనాడులో ఇంకా మెయిన్ స్టాప్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. సో అందుకనేసి నేను తక్కువ కంటెంట్ అయితే చూపిస్తాను, ఎక్కువ లెంతీగా లేకుండా.
ఇది మనల్ని సికింద్రాబాద్ నుంచి వెలంకిని తీసుకెళ్లే ట్రైను. సో ఇక్కడ తిరువూరు జంక్షన్ అనమాట ఇది. సో తిరువూరు జంక్షన్ దగ్గర లోకో ఫ్రంట్ సైడ్ లోకో డిటాచ్ అయిపోయి ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ అటాచ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే డైరెక్షన్లో అయితే మనల్ని వెలంకిని వరకు తీసుకెళ్తుంది. కాదు మేము అంటే మళ్ళీ కొన్ని ట్రైన్స్ తిరువూరు ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. సో తిరువూరు వరకు మనం ఇక్కడ దిగేసేసి ఇక్కడ నుంచి కూడా అయితే మనం వెలంకని రీచ్ అవ్వచ్చు. అది మన కన్వీనియన్స్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే స్పెషల్ ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ కాబట్టి సో అంత అవసరం లేదు. డైరెక్ట్ ట్రైన్ కాకపోతే మాత్రం ఇక్కడ దిగేసేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం తిరువూరు జంక్షన్లో ఉన్నాం. తిరువూరు జంక్షన్ చూస్తున్నారు కదా, తిరువూరు జంక్షన్ హిందీ, ఇంగ్లీష్ ఇంకా ఏ కన్సర్న్ స్టేట్ అయితే ఆ స్టేట్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది తమిళనాడు కాబట్టి పైన తమిళ్ ఉంది చూడండి, పైన తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అది కామన్. తర్వాత ఈ బోర్డులో కొన్ని డీటెయిల్స్ వచ్చేసరికి కింద పిన్ కోడ్ ఉంది చూడండి 610001. ఇది వచ్చేసరికి ఏరియా పిన్ కోడ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది చూడండి MSL ప్లస్ అంటే మీన్ సీ లెవెల్ నుంచి 10.10 మీటర్స్ హైట్లో అయితే ఈ ప్లేస్ అయితే లొకేట్ చేయిస్తుంది అనమాట. సో అట్లాగే మనకి ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఈ రెండు అయితే మనకి డీటెయిల్గా కనిపిస్తాయి. జంక్షన్ పేరు, జంక్షన్ అయితే జంక్షన్, స్టేషన్ అయితే స్టేషన్, ఆ స్టేషన్ పేరు, పిన్ కోడ్, అదేవిధంగా మీన్ సీ లెవెల్ MSL అది. ఇప్పుడు తిరువూరు జంక్షన్లో అయితే ఆగి ఉంది ట్రైన్. ఇక్కడ అరౌండ్ 20 minutes అయితే ఆగుతుంది. ఇప్పుడు కోచ్ ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట ఇంజిన్. ఇప్పటి వరకు ఇటు సైడ్ నుంచి వచ్చింది, ఇటు సైడ్ నుంచి ఇట్లా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్తుంది. ఇక్కడ అటాచ్ చేయడానికి వీళ్ళైతే గ్రూప్ డి ఎంప్లాయీస్ వీళ్ళందరూ, రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీస్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు లోకో కోసం. లోకో వస్తే వీళ్ళు ఇక్కడ అటాచ్ చేస్తారనమాట.
ఫైనల్గా వెలంకిని రైల్వే స్టేషన్లో అయితే దిగేసేసాం. వెలంకిని రైల్వే స్టేషన్లో దిగేసేసినాక వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. సో నడుచుకుంటూ వెళ్దాం. రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఆటోలు కూడా అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బట్ నేనైతే ఆటో తీసుకోలేదు, డైరెక్ట్గా నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసేసి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం ఉంది కదా, సో దీని నుంచి పక్కన లెఫ్ట్ సైడ్లో కొంచెం మనకైతే వెళ్ళిపోతే చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో ఈ రూట్లో స్ట్రైట్కి వెళ్ళిపోయినాక అక్కడ ఒక పెద్ద జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా బస్ స్టాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. ఇది వచ్చేసరికి వెల్లంకిని బస్ స్టాప్ అనమాట. సో దీనికి ఆపోజిట్లోనే రూమ్ బుకింగ్స్ అయితే చేసుకునే ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడ రూమ్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.